వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అన్నది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. సో 2018లో ప్యూర్జెల్ అనేది స్టార్ట్ చేశారు కాజా హుసేన్ గారు. సో దీని సక్సెస్ ఏంటంటే ఒక సాధారణ వాటర్ బాటిల్ గా నార్మల్ గా మార్కెట్లోకి వచ్చిన ఆల్క్లీన్ అనే ఒక ఆయుధాన్ని అయితే పట్టుకొని వచ్చారు. ఇది తాగడం వల్ల చాలా వరకు కూడా మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్యూర్ అయిపోతా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి సుమన్ టీవీ కూడా దీనిపైన కొన్ని వీడియోస్ చేశాం. కానీ ఇది చేసిన తర్వాత సినిమా డైరెక్టర్ మారుతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసి నిజంగానే గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోతా ఉందా ఈ వాటర్ తాగితే, లేదంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గిపోతా ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా టెస్ట్ చేసి నిజంగా ఇందులో అంత దమ్ ఉందని చెప్పేసి ఆయన వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. అంటే ఆ గుడ్ విల్ కి ఇంకొక బ్రాండింగ్ పెరిగే విధంగా చేశారు. రాజాసాబ్ మూవీలో వీళ్ళకి వచ్చేసేసి బెవరేజ్ పార్ట్నర్ గా కూడా అడుగు పెట్టే అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఒకసారి ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్యూర్జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో మీరు వచ్చేసేసి అంటే సినిమా రంగంలోనే కాకుండా ఇప్పుడు మళ్ళీ బుల్లితెరలో కూడా కనపడతా ఉన్నారు. సో ముందుగా మీకు వచ్చేసేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి అల్లుళ్ళు అనే ప్రోగ్రామ్ లో వస్తున్నట్టున్నారు సార్. మరి అవును సార్, సంక్రాంతి జీటీవీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారండి. సూపర్ సూపర్. ఏంటి సార్ ఈ ప్యూర్జెల్ సక్సెస్ ఏంటి? మారుతి గారి వద్దకు వెళ్ళేంతగా అవకాశం ఏ విధంగా వచ్చింది? రాజాసాబ్ లో ఈ ప్యూర్జెల్ అనేది కనపడతా ఉంది. ఇంకా ఆడి వరకు వెళ్ళగలిగాము అంటే మీ సుమన్ టీవీ వల్లనే అండి. థ్యాంక్ యూ సార్. దాని పరంగా సుమన్ టీవీకి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. దాంతో పాటు మీ పాత్ర కూడా 90% చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనే కన్ఫ్యూజన్ లో ఉన్న కస్టమర్లకు సుమన్ టీవీ ద్వారా పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వగలిగాం. సుమన్ టీవీ అనేది ఏదైనా ట్రస్టెడ్ వాటికి మాత్రమే మనం, అంటే ఇది నిజంగా తాగొచ్చు, వీటి వల్ల వచ్చేసేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అని చెప్పేసి 1-4 సార్లు ఆలోచించుకునే అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి అనేది రీసెర్చ్ చేసిన తర్వాతనే మనం వచ్చేసేసి ఈ వీడియో చేసాము. ఆల్కలైన్ వాటర్ని అసలు ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇస్తా ఉన్నారు, అసలు మిమ్మల్ని ఎందుకు జనాలు నమ్మాలి అనే విధంగానే మనం మాట్లాడాం. ఎక్కడే కానీ మనం ఇది మీరు కొనండి ఇది తాగండి అని అయితే మనం చెప్పలేదు. ఎందుకంటే మీకున్న కస్టమర్స్ ఏంటంటే స్వయంగా వాళ్ళు తాగి మాకు కిడ్నీలో స్టోన్స్ తగ్గాయి, కరిగిపోయాయి అన్న వాళ్ళని మాత్రమే మనం చూజ్ చేసుకున్నాము, మాట్లాడాము. ఎట్లా ఇది సాధ్యపడతా ఉంది? ఇది గ్యాస్ ట్రబుల్ తగ్గడం కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ తగ్గడం కావచ్చు. ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు వేరే పర్సన్ తో మాట్లాడుతూ ఉన్నారు, లైవ్ లో అతను 12 mm సైజ్ ఉంది నాకు తగ్గిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే నేనేదో మీరు కావాలని మా దగ్గర చెప్తా ఉన్నారు అన్నట్లుగా నేను మాట్లాడితే మీరు సైలెంట్ గా ఉన్నాను సార్, ఏం మాట్లాడద్దు నేను మాట్లాడతాను వినండి అని చెప్పేసి మాట్లాడారు. సో అతను అదే అంటున్నాడు, అంటే 12 ఉన్నది ఈ వాటర్ తాగిన తర్వాత మనకు వచ్చేసి 7కి వచ్చింది, 7 నుంచి 6కి వచ్చి పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంది. ఆల్కలైన్ వాటర్ కి అదే విధంగా ఈ ప్యూర్ జెల్ కి అంత పవర్ ఉందా? సరే, యాక్చువల్లీ మనకు కిడ్నీలో మనం గమనించిందంటే మెయిన్ వాటర్ వల్లనే అన్ని డిసీజెస్ అండి. ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ అంటే మైక్రో క్లస్టర్ వాటర్, ఈ మైక్రో క్లస్టర్ వాటర్ ప్లస్ హై pH ఉంటుంది, 8.5 pH ఉంటుంది. ఈ రెండు కలియక ద్వారా మన కిడ్నీలో నెఫ్రాన్స్ మీద ఉన్న మలినాలన్నీ చాలా ఫోర్స్ తో పంపింగ్ చేస్తుంది మన హార్ట్. ఈ పంపింగ్ చేయడం వల్ల ఆ మలినాలు కొద్ది కరుగుతూ వస్తాయి. దానివల్ల కిడ్నీలో స్టోన్ అనేది రిమూవ్ అవుతుంది. అందులో ఇక్కడ మేము కండిషన్ పెట్టాము, డైలీ 4 to 5 లీటర్స్ తాగాలి. ఈ వాటర్ తాగేటప్పుడు మిగతా వేరే వాటర్ ఏ తాగకూడదు. వాళ్ళకి 100% రిజల్ట్. దీనివల్ల 100% సక్సెస్ రేట్ వచ్చిందండి. అంటే ఈ వాటర్ బాటిల్స్ కాకుండా మనం ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయి, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మేము మార్కెట్ లోకి వాటర్ బాటిల్ రావడానికి మెయిన్ కారణం ఏమంటే మా ప్యూరిఫైర్స్ కోసం. ఏమైందంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ సోషల్ మీడియా ప్రపంచంలో కస్టమర్ ఏది కొనాలా అనేది కన్ఫ్యూజన్ లో ఉంటారు. దాన్ని మనం చెక్ పెట్టడం కోసమే వాటర్ బాటిల్ డైరెక్ట్ వాటర్ తాగండి, మీకు రిజల్ట్ కలిగితే మా ప్రొడక్ట్ కొనండి అనేసి మనం మార్కెట్ లో సేమ్ ఆ విధంగా ఈ సోషల్ మీడియా వల్ల మీ వల్ల మేము డైరెక్టర్ మారుతి గారి వరకు వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపించింది అసలు ఫస్ట్ మారుతి గారి నుంచి కాల్ రాగానే? అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కాల్ మాకేంది, మారుతి డైరెక్టర్ నుంచి మా కాల్ రావడం ఏంది అనేసి చూసాము. మారుతి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ అని చెప్పారు. అని చెప్పండి సార్ అంటే మేము చూసామంటే ఇట్లా మీది వీడియో అట్లా సో వచ్చింది, మీ వాటర్ మాకు కావాలి అంటే సరే సార్ మా దగ్గర పలానా ఆఫీస్ ఉంది పలానా దగ్గర ఉందంటే వాళ్ళ టీమే వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళ టీమే వచ్చి తీసుకెళ్లి ఒక 2 days తాగిన తర్వాత మనకు కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మారుతి గారితో మాట్లాడేసి మన తెలుగు వాళ్ళే మన లోకల్ వాళ్ళు, నేను బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్ మన ఫైనాన్షియల్ పరంగా చిన్నగా స్టార్ట్ చేసుకుంటున్నాను అని చెప్తే సార్ కూడా చాలా మంచి హృదయంతో మాకంటూ ఒక
అవకాశం ఇచ్చారు. ఎస్ 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 దాన్ని ఉపయోగించుకొని మనం పైకి రావాలనేది గుడ్ విల్ ఉంది కాబట్టి కొంచెం ప్రమోషన్ వైజ్ కూడా మీకు హెల్ప్ అవుతా ఉంటుంది. హెల్ప్ అవుతా ఉంటుంది. సో డైరెక్ట్ గా ప్రభాస్ గారికి ఇట్లా వాటర్ బాటిల్ అందించే విధంగా బ్రాండింగ్. లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెళ్ళాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మనకు అఫీషియల్ బేవరేజ్ పార్ట్నర్ బై అనేసి మనకు ప్రమోషన్ కూడా జరిగింది. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎదుర్కొని ఎట్లా నిలబడినారు మీరు? అదే సార్, మేము పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నాము. అప్పుడు ఆల్కలైన్ అనేటప్పటికే 100% సర్వరోగ నివారిణి వాటర్ ఇది. అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏముండాలి అనేది ప్రతిదీ జాగ్రత్త పడుకుంటూ ఆ ప్రాపర్టీస్ ఇవ్వడం వల్ల మనకు మౌత్ పబ్లిసిటీ ద్వారా అది కూడా తక్కువ ఖర్చుతో. ఓకే ఓకే. మీ బిజినెస్ సీక్రెట్ అనేది నాకు అంటే పర్సనల్ గా మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం అని కాదు, కానీ కొంచెం పర్సనల్ కూడా నాతో బానే ఉంటారు. ఏం సార్ అది చెప్పండి సార్, ఆ బిజినెస్ ఏదో అని చెప్పి సీక్రెట్ అడిగితే అది చెప్పకుండా ఉన్నారు. సీక్రెట్ అంటే పెద్దగా ఏం లేదండి. సక్సెస్ సీక్రెట్, సక్సెస్ అట్లేం లేదు. పర్ఫెక్ట్ గా బ్రాండింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలి. ఇప్పుడు మార్కెటింగ్ లో వచ్చేసి ఇప్పుడు చాలా మంది నాకే లాస్ట్ ఇయర్ నుంచి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు, చేస్తున్నారు, 1 నెల 2 నెలలు చూస్తున్నారు, ఆ తర్వాత కావట్లేదు. అట్లా కాదండి, దీనికంటే ఒక సపరేట్ ఫార్ములా ఉంది. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా బ్రాండింగ్ చేయాలి. ఇప్పుడు నేను మా డీలర్లకు కానీ మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు నేను చెప్పిన గైడ్ లైన్స్ లో నడవండి. మీరు నేను చెప్పిన గైడ్ లైన్స్ రివీల్ చేస్తారా మీ సక్సెస్? ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మా ఫ్రాంచైజీ తీసుకోండి, మిమ్మల్ని కూడా సక్సెస్. ఇక్కడ నేను ఒక్కరిని ఎంటర్ప్రైనర్ గా కావడం కాదండి, నేను మోర్ దాన్ ఎంతమంది అయితే ఏపీ తెలంగాణలో అంతమంది మనకు ఎంటర్ప్రైనర్స్ తయారు కావాలి, వాళ్ళు కూడా బిజినెస్ లో. ఇప్పుడు ఈ ప్యూర్ జెల్ ఫార్ములా ద్వారా సక్సెస్ అయితే మీరు ఏ బిజినెస్ అయినా చేయగలుగుతారు. ఓకే ఓకే ఓకే. ఓన్లీ ప్యూర్ జెల్ కోసమే కాదు, అంటే ఇక్కడ బిజినెస్ అనేది బిలీవ్, ఫస్ట్ ఒక నమ్మకం ఉండాలి, అచీవ్మెంట్ ఉండాలి, సక్సెస్ అవ్వాలి. సో ఆ బిలీవ్ అనేది క్రియేట్ చేసేసారు మీరు, ఆల్రెడీ అచీవ్మెంట్ ను అందుకున్నారు, సక్సెస్ అయ్యారు. సో ఇంకా ఆ బాటలో నడుచుకుంటూ పోతే చాలు. సో తక్కువ పెట్టుబడితోనే మనము ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే బిజినెస్, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతా ఉంది ఇంకా. సో ఈ వాటర్ బాటిల్ బిజినెస్ అనేది చాలా బాగుంటది. కేవలం 1,00,000 రూపాయలు ఉంటే చాలు మీ దగ్గర, మీరు నెలకి 50,000 రూపాయలు సంపాదించవచ్చు అంటా ఉన్నారు. అది 100% 50,000 రూపాయలు అనేది పక్కా ఇస్తామండి. అంటే నేను చెప్పే గైడ్ లైన్స్ అంటే ఫ్రాంచైజీ ఇస్తున్నాను, నేనేదో మీకు ఏదో యాజ్ బేవరేజ్ పార్ట్నర్స్ మిగతా కంపెనీస్ మాత్రమే మీరు ఇన్ని కొనండి అని చెప్పట్లేదు. మీరు ఫ్రాంచైజీ తీసుకోండి, ఎందుకంటే నేను ఒక వే వేసి పెట్టాను. అంటే మీరు 50,000 పర్ మంత్ ఎర్న్ చేయడం కోసం ఒక వే అనేది రెడీ చేశాను. ఆ వేలో మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి 100% సక్సెస్ అవుతారు. ఆ వేకి విరుద్ధంగా వెళ్ళారనుకోండి దానికి నేను కూడా ఏం చేయలేను. ఏదైనా మనకు ముందు ఇట్లా వెళ్తే బాగుంటదని చెప్పే వాళ్ళే దొరకాలి మనకి. ఇప్పుడు ఒక సలహా మేము ఇచ్చామంటే ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయి ఉంటాము, ఎక్స్పీరియన్స్ అయ్యి మేము డెవలప్మెంట్ అయితేనే మీకు ఇవ్వగలుగుతాము. అది ఓన్లీ ఇప్పటికైతే ప్రజెంట్ మా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకే డెవలప్మెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ మార్చి తర్వాత మనది ఒక సపరేట్ ఒక యాప్ వస్తుందండి. దీని నుంచి టోటల్ ఏపీ తెలంగాణలో ఎవరైనా సరే బిజినెస్ జరగకుండా కూడా వాళ్ళ బిజినెస్ ని 10x తీసుకెళ్లేటటువంటి ఇదైతే డిజైన్ చేస్తాం. వేరే బిజినెస్ లో అయినా సరే టేక్ ఓవర్ చేస్తాం. టేక్ ఓవర్ చేసి వాళ్ళ బిజినెస్ కూడా మనం 10x తీసుకెళ్ళగలుగుతాం. సూపర్ సూపర్ సార్. ఓకే సార్, మనం వచ్చేసేసి ఇప్పుడు మన హెల్త్ విషయానికి మాట్లాడితే, ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల సర్వరోగాలకి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఆల్కలైన్ వాటర్ అనేది చెప్తా ఉన్నారు కదా. సో ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గిన పర్సన్స్ ఇంకా ఎవరైనా ఒకవేళ, అంటే నేను పర్సన్ మీకు కాల్ చేశారు, కాల్ చేసేసి సార్ ఇట్లా డాక్టరే షాక్ అయ్యారండి, ఆ రిపోర్ట్ చూసి బాటిల్ చూసి నేను సార్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఇట్లా సార్ నేను ఈ వాటర్ తాగితే మీరేమో సర్జరీ అన్నారు, నేను ఈ వాటర్ తాగే నాకు కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోయాయి అని చెప్పేసి అన్నాడు. ఆయనతో ఒకసారి నేను మాట్లాడచ్చా? అంటే షూర్ సార్, మాట్లాడండి, లైవ్ లో మన ప్రేక్షకులు కూడా వినిపియండి, ఎందుకంటే బిలీవ్ అండి. అంటే నేను యాంటీగానే మాట్లాడతాను, అసలు ఈ తాగితే ఎట్లా అండి మీకు అనేసి. మళ్ళీ ఇక్కడ మీరు మాకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మాత్రం నాకు అలాగేం లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ నెంబర్ నుంచి వద్దండి, చేయండి సార్. చెప్పండి. 9704848 ఆయన పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు నమస్తే అండి, నా పేరు నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి. సార్ నమస్కారం సార్. సార్ బాగున్నారండి? బాగున్నాను సార్. సరే, ఇక్కడ మనకు షూట్ స్టార్ట్ అయ్యేకి ముందు ఒకసారి సార్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు మీతోటి. అవునవును సార్. అదే ఏంటి సార్ ఎవరు అది ఇది అన్నప్పుడు చెప్పారనమాట, అంటే ఇట్లా మన వాటర్ తాగి కిడ్నీ స్టోన్స్ కరిగాయి. అదే మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ చూసి నేను అసలు ఇది దీని వల్ల అవుతుందా కాదా అని ఒకసారి చూసాను సార్ వాటర్ గురించి. ఓకే మంచిగా చాలా. కాదు సార్, ఎంత సైజ్ ఉన్నాయి సార్ మీకు కిడ్నీ స్టోన్స్?
సార్ నాకు 12mm ఒకటి ఉంది, 11mm, ఒక 5mm, ఒక 6mm సార్. ఓకే ఓకే. యాక్చువల్ గా నేను 12mm అనేది బ్లాడర్ లకు వచ్చింది. ఓకే. ఆ బ్లాడర్ లకు వస్తే అది సర్జరీ చేయించుకున్నాను సార్. ఇక సర్జరీ చేయించుకున్న 3వ రోజు నేను ఆఫీస్ కి వచ్చాను. ఓకే. ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారు సార్ మీరు? చూశాను సార్. సార్ నేను కరెంట్ డిపార్ట్మెంట్ సార్. కరెంట్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. అవును సార్, ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. ఓకే ఓకే. అంటే మీరు చూశాను సార్ ఇంటర్వ్యూ. ఓకే. మామూలుగా సరే ఈ వాటర్ వల్ల ఏమో చూద్దాంలే అని ఈ వాటర్ అనేది ఆల్కనిక్ వాటర్ అని చూశాను సార్. ఓకే. చూసి అసలు అంటే మీకు కాదు సార్, ఇప్పుడు మీకు అనిపించలేదా ఇదేదో ఊరికే వీళ్ళు చెప్తా ఉంటారు మాటలన్నీ, కిడ్నీ స్టోన్స్ ఎట్లా కలుగుతాయి అట్లా అని? అంటే నేను ఇన్ని వాడాను సార్. నేను మామూలుగా నాటు మందు వాడాను, ఈ ఇంగ్లీష్ మందు వాడి అన్ని వాడాను సార్. ఏ వాటరే కదా అని క్యాజువల్ గా నేను చూసి ఆ రోజు సాయంత్రం ఎందుకో తెప్పించుకున్నాను సార్ అక్కడి నుంచి. ఓకే ఓకే. రోజు ఎన్ని లీటర్లు తాగేవారండి? అవును సార్, 4 లీటర్ తాగాను సార్ డైలీకి. ఓకే. డైలీ వచ్చి 4 లీటర్ తాగేసరికి ఇక తర్వాత నేను స్టంట్ రిమూవ్ చేసుకునేటప్పుడు వెళ్ళాను హాస్పిటల్ కి. వాళ్ళు నాకు స్కానింగ్ తీశారు సార్. స్కానింగ్ తీసి ఆ డాక్టర్ గారు ఏంది లెఫ్ట్ సైడ్ ఉండాలిగా అని దాన్ని ఒకసారి చూసాడు అనమాట. చూస్తే అది సార్ లెఫ్ట్ లో ఎంత సైజ్ ఉండేదండి? ఆ లెఫ్ట్ లో ఒకటి నాకు 11 ఉంది, ఒకటి 5 ఉంది సార్. ఓకే. ఆ రెండు కూడా రిమూవ్ అయిపోయాయి. రెండు పోయాయి. అయితే 11 7 కి వచ్చింది. ఓకే. ఒక 5 పోయింది, ఒక 6 పోయింది సార్. చెప్పారా డాక్టర్ గారితో? చెప్పారు సార్. ఆయన చెప్పాను, ఆ డాక్టర్ గారు కూడా ఈ వాటర్ అనేది చూపించాను సార్ నేను. ఓకే. చూస్తే ఈ వాటర్ వల్ల వాటర్ ఏంది అన్నాడు, అడిగిండు నన్ను కూడా క్వశ్చన్ వేసింది సార్. ఆల్కానిక్ వాటర్ సార్ ఇది, నేను ఇట్లా ఇంటర్వ్యూ చూస్తే దాని వల్ల నేను వాటర్ వల్ల ఇట్లా తాగితే పోతాయంటే అంటే చూశాను సార్. చూస్తే డాక్టర్ గారు కూడా చూసుకున్నాడు, ఈ వాటర్ వల్ల పోవటం ఏందని కూడా. సైంటిఫిక్ గా సార్ ఏమన్నా చెప్పారా డాక్టర్ గారు? అవును నిజంగా మంచి నీళ్లు తాగాము అని అంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయన్నారా, లేదంటే ఒక ఇది కూడా ఒక మూఢనమ్మకం, దీన్ని ఎట్లా నమ్ముతా ఉన్నారండి మీరు అని చెప్పేసి ఏమన్నా అన్నారండి? అన్నారు సార్. అంటే బాటిల్ ఒక 2 సార్లు తిప్పి చూసింది సార్. దీని వల్ల పోవటం ఏందనేది కొంచెం డౌట్ గా చెప్పాడు సార్. అయితే చెప్పాను సార్, దీని వల్ల తాగితేనే పోయింది. నేను ఆల్రెడీ చాలా మెడిసిన్స్ వాడాను, ఆ మెడిసిన్స్ వాడినా కూడా నాకు ఏం కూడా రిజల్ట్ రాలేదు సార్. నాటు మందులు కూడా వాడాను, నందిగామ, ఇక్కడ నత్సరావుపేట, ఈ నాటు మందులు కూడా వాడాను సార్. నాకు ఏది కూడా రిజల్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే నేను 3 times సర్జరీ చేయించుకోవటం. ఇంతకు మీరు నిజమే చెప్తా ఉన్నారా లేకపోతే ఏమన్నా చెప్పమని చెప్పారా? లేదు సార్, నాకు 3 times నాకు సర్జరీ అయింది సార్. నాకు సర్జరీ అయ్యి నేను మరి నేనే కాల్ చేశాను సార్ సార్కి. ఓకే సార్, మీతో మాట్లాడిన ఈ వీడియో మేము పబ్లిక్ టెలికాస్ట్ చేసుకోవచ్చా అండి మీ అప్రూవల్ తోటి? ఖచ్చితంగా సార్. అదే ఎందుకంటే మీ నెంబర్ కూడా ఇక్కడ సార్ చెప్పినప్పుడు రికార్డ్ అయింది. అవును సార్. అదే ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కాల్ చేసినా అసలు ఎట్లా తగ్గుతుంది ఏంటి అనేది. మా ఆఫీస్ లో కూడా 2-3 ఉన్నారు సార్. ఆల్రెడీ కూడా వాళ్ళు కూడా స్కాన్ చేయించుకుంటారు. ఇంకా రెడీ కాలేదు వాళ్ళు. ఒక 1 month దాకా తాగి తర్వాత స్కాన్ చేయిస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాను సార్. వాళ్ళు కూడా నాకు వీలైతే మీరు మీ రిపోర్ట్స్ ఉంటాయి కదా. అవును సార్. మీ పేరు ఏమన్నారు సార్? నాగరాజు గారు సార్. నా పేరు నాగరాజ్ అంటారు సార్. నాగరాజ్ అంటారు. ఓకే ఓకే. మీరు రిపోర్ట్స్ ఒకసారి కాజా హుస్సేన్ గారికి పంపించండి సార్. నేను ఒకసారి మన కాన్వర్సేషన్ టైంలో నేను అక్కడ బిఫోర్ ఆఫ్టర్ పెడతానండి. ఒక వీడియో కూడా పెట్టాను సార్ సార్కి. ఓకే ఓకే. అంటే దాంట్లో మరి చూపించి కూడా పెట్టాను. అదే మన రిపోర్ట్స్ తో మనం మాట్లాడితే మాకు ఎందుకంటే నిజంగానే తగ్గింది కదా అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటది. 100% సార్. ఎందుకంటే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు లైవ్ లో జరిగింది, చూసాను కాబట్టి. ఎందుకంటే ఇన్ని మెడిసిన్స్ కూడా పోయింది, ఈ వాటర్ వల్ల పోయింది అనేది నాకే. అదే సార్, ఇప్పుడు ఎందుకంటే కాజా హుస్సేన్ గారు చెప్పే మాట ఎప్పుడు కూడా ఇది వాటర్ కాదండి, ఎలక్ట్రోలైటెడ్ డ్రింక్ అని చెప్పేసి అంటా ఉంటాడు. సో దీన్ని నార్మల్ వాటర్ గా చూడకండి, కానీ నార్మల్ రేట్ అందరు ఇచ్చే రేట్ కే మనం ఇస్తా ఉన్నాము, నేను డబ్బు కోసం చూడలేదు అంటా ఉంటాను. సరే చూద్దాం సార్. ఇంకా ఏంటంటే ఈ రిపోర్ట్స్ ని బట్టేసి అదే విధంగా ఒకసారి మీలాంటి వాళ్ళు ఒకవేళ ఏమైనా స్టూడియోకి వచ్చారు అని అంటే మనం ఫిజికల్ గా కూడా కలిసి మాట్లాడి చెప్పేసేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. మిర్యాలగూడలో మా కస్టమర్ నాగరాజు గారిని కలవడం జరిగింది. సార్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హ్యాపీ మూమెంట్గా ఉన్నారు మీరే లైవ్ లో చూడండి. సార్తో మాట్లాడదాం. సార్ నాగరాజు గారు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. నాకైతే ఇది చాలా అద్భుతం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ స్టోన్ మందులకు కాకుండా వాటర్ తోటి పోవడం అనేది ఇంకా చాలా మెరాకిల్. అది ఆల్రెడీ నేను 3 times సర్జరీ చేయించుకున్నాను. ఈ మందుల వల్ల కానీ ఎప్పుడు కూడా నాకైతే పోతాయని అనుకున్నాను, కానీ వాడాను. నాటు మందులు వాడినా కూడా అది కూడా పోలేదు. అండ్ ఇంకోసారి 3వ సారి సర్జరీ కూడా అయింది.
ఉండేది. సర్జరీ చేయించుకున్నాక మరి నేను మళ్ళీ చూస్తే 12 mm అనేది సర్జరీ అయిపోయింది. 11 mm, ఒక 5 mm, ఒక 6 mm. ఈ వాటర్ తాగటం వల్ల నాకు 5 పోయింది, 6 పోయింది, 11 అనేది 7కి వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా ప్రేక్షకులకు ఏం మీరు చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వాటర్ తాగండి. ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ స్టోన్ అనేది ఖచ్చితంగా మీకు అన్ని కరిగిపోతాయి, మంచి హెల్దీగా కూడా ఉంటారని నేను 4 లీటర్ తాగేదండి. డైలీ 4 లీటర్ తాగుతున్నాను. దానివల్ల నాకు స్టోన్ కరిగిపోయినాయి. ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నాను సార్. ఆ స్కానింగ్ చూడండి, నాకు ఒకసారి చూపిస్తాను. స్కానింగ్ నవంబర్లో నెక్స్ట్ మంత్ తీయించానండి. నాకు ఒక 11 mm, 10 mm, అది 6 mm ఉందండి. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. ఆల్రెడీ మొన్న తీయించాను ఒక 3 days బ్యాకే. నాకు ఆల్రెడీ తగ్గిపోయిందండి. మీరు చూడండి లైవ్లో, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ డాక్టర్ గారే పరేషాన్ అయ్యాడు. అసలు ఏంది మీ దేనివల్ల తగ్గినాయి ఏందనేసి అన్నాడు. అంటే నేను ఆ వాటర్ బాటిల్ అనేది చూపించాను. ఆ వాటర్ బాటిల్ చూపిస్తే ఒకసారి 2 సార్లు ఇటు తిప్పి చూశాడు. ఏంది దీంట్లో ఏమన్నా మందు కలిపారా లేకపోతే మామూలుగా ఉందని. చూసేసరికి ఈ వాటర్ తాగారు అందుకే పోయిందేమని తర్వాత మళ్ళీ సార్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను సార్. నాకు చాలా మీరు వాటర్ నాకు ప్రొవైడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆ బాధ చెప్పుకోలేంది. ఆ స్టంట్ తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ చాలా ఎంత అంటే ఒక్కోసారి నిన్న తీసేటప్పుడు కూడా బాగా ఏడ్చాను నేను. కానీ అలాంటి బాధలు పడి నేను బాధలు భరించుకొని మరి వచ్చాను సార్. మీ వాటర్ తాగిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉంది. నాకు స్టోన్స్ కూడా క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇక కంప్లీట్ మొత్తం పూర్తిగా మొత్తానికి వాళ్ళ మాటల్లోనే తెలుస్తా ఉంది అసలు ఆనందం. ఎంత ఆనందం తెలుసా సార్. వాళ్ళ మిస్సెస్ కానివ్వండి, ఇప్పుడు ఏమైనా చదువుకోలేని వ్యక్తి అంటే అది కాదు. ఆయన మంచిగా గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నారు. సో ఓకే, మొత్తం మీద చాలా వరకు హ్యాపీ థింగ్ ఇది. సో కిడ్నీ స్టోన్స్ కరిగిపోతా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు పోతా ఉన్నాయి. ఓన్లీ ఒక కిడ్నీ స్టోన్స్ కే కాకుండా ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే విత్ ఇన్ 3 days, మీకు బీపీ షుగర్ ఉంటే కంట్రోల్లో పెడుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్లో పెడుతుంది. మోషన్ ప్రాబ్లం అయితే 3 days లో ఉన్న వాళ్ళకి 3 days లో రికవర్ అయిపోతుంది. వాళ్ళకి ఎలాంటి ఫ్రీ మోషన్. నార్మల్ గానే మంచి నీళ్లు తాగితే ఏ రోగాలు రావు అనేది పెద్దలు చెప్తున్న మాట. ఒకప్పుడు ఈ సెలిమిలో నీళ్లు పట్టుకొని తాగుతా ఉన్నారు. నేటిగా బావి నీళ్ళకి వచ్చారు, తర్వాత వచ్చేసి బోర్లు వచ్చాయి, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కుళాయిలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. ఆ మంచినీళ్ళు అనేది కొంచెం దొరకడం కష్టం అయిపోతా ఉంది. సో అట్లాంటి చోట మనం ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకొని వచ్చారు. ఓకే, సేమ్ అంటే మనం అప్పుడు తాగిన నీళ్ళు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, సేమ్ అవే ప్రాపర్టీస్. మీరు కానీ గతంలోకి వెళ్ళిపోతే ఒక 30 years బ్యాక్ ఎలాంటి ప్రాపర్టీస్ తో నీళ్ళు తాగామో అవే ప్రాపర్టీస్ ఉన్నాయి. సూపర్ సూపర్ అండి. సేమ్ అదే విధంగా తీసుకొచ్చాము. దీనివల్ల అందుకే 100% సక్సెస్ ఫార్ములా ద్వారా మూమెంట్. ఎవరైనా ఒకవేళ ఫ్రాంచైజ్ కానీ లేదంటే మీతో డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకోవాలి అని అంటే ఎట్లా అండి ప్రాసెస్ ఏంటది? యా సార్, ఇప్పుడు మనము డీలర్స్ అనేటివి మండలం వైజ్ గా, తాలూకా వైజ్ గా ఇస్తున్నాం అండి. వీళ్ళైతే 1 lakh అనేది రీఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. రీఫండబుల్ మళ్ళీ ఒకవేళ జరగకపోతే ఇచ్చేసేటట్లు లేకుంటే లేదు. ఇప్పుడు మనతో జర్నీ చేసేంత వరకు మనతోనే ఉంటుంది. ఎందుకంటే సార్ మనం ప్రమోషన్స్ చేయాలి, వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పియాలి. అంటే ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళకి బరువు బాధ్యతలు లేకుండా ఇచ్చామనుకోండి, కేర్ ఉండదు వాళ్ళకు. వాళ్ళకంటూ ఒక భయం ఉండాలి. ఎక్కడ కాంపిటీషన్ క్రియేట్ కావాలి. డిపాజిట్ ఒక 1 lakh డిపాజిట్ చేయాలి. అంతే. డిపాజిట్ చేస్తే మీరు వాళ్ళకి వాటర్ బాటిల్స్ అనేటివి కొన్ని క్యాష్ అండ్ క్యారీ. ఇక్కడ నేను ఫ్రాంచైజీ ఇస్తున్నాను అండి. ఇక్కడ నేను 8 రకాల ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళకు. అంటే ఇక్కడ సార్ సింగిల్ సోర్స్ మీద మనం ఆధారపడామనుకోండి, అది జరగనప్పుడు ఇబ్బంది పడతాం. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ పెట్టామనుకోండి, దీంట్లో కొద్దిగా ఇన్కమ్ జనరేట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మనకు వాటర్ బాటిల్ వచ్చేసి మెయిన్ ట్రస్టెడ్ అండి. వాటర్ బాటిల్ వల్ల మెయిన్ ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ వచ్చేటప్పటికి మనకు ఆర్ఓ సిస్టమ్స్, మన బ్రాండే కాకుండా అదర్ బ్రాండ్స్ ఏమైనా ఉంటాయి. అదర్ బ్రాండ్స్ వాటర్ సిస్టమ్స్ ఉన్నా కూడా ఫైనల్ లో మన ఫార్ములా యాడ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు కూడా మొత్తం సిస్టమ్ మొత్తం మార్చుకోకుండా ఆల్కలైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకే మనకు మొత్తం అంతా ఏం మార్చలేదు, జస్ట్ ఫైనల్ మనకు ఫిల్టర్ మార్చేసి దాని తరపు నుంచి ఇన్కమ్ ఇస్తున్నాము. తర్వాత సర్వీస్ కూడా మిగతా వేరే ఆర్ఓ సిస్టమ్స్ కానివ్వండి, కమర్షియల్ ప్లాంట్లు కానివ్వండి, ఏమొచ్చినా సర్వీస్ లో కూడా ఇన్కమ్ ఇస్తున్నాము. తర్వాత ఈ బిజినెస్ జరగడం కోసం ఇప్పటికైతే మనకు 70 ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఛానల్స్ ప్యూర్జెల్ కి సంబంధించి. ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ దాన్ని మీరే చూసుకుంటారు. మొత్తం ఎస్ఈఓస్ టీమ్ కానివ్వండి, ఫోటో వీడియోగ్రాఫర్స్ వీళ్ళంతా మన టీమే ఉంటారు. దీని నుంచి వాళ్ళకు మొదట్లో రీచెస్ లేవు కాబట్టి కొద్దిగా పెయిడ్ బేస్ లో వాళ్ళు రన్ చేసుకుంటారు. తర్వాత ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మీకు తెలియదు ఏముంది, డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఎర్న్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నుంచి కూడా బిజినెస్ ఎర్న్ చేసి ఇస్తున్నాము. తర్వాత
2026 వచ్చేసింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు 2026 జనవరి స్టార్టింగ్ వచ్చిన తర్వాత డిసెంబర్ ఎండింగ్ లోపు గ్రోసరీస్ లో కూడా ఎంటర్ అవుతామని. ఇయర్ ఎండింగ్ లోపు గ్రోసరీస్ లో కూడా ఎంటర్ అవుతాము. దాంట్లో కూడా ఓన్లీ మన కస్టమర్లకే గ్రోసరీస్ కూడా వెళ్ళిపోతాయి. దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాము. తర్వాత లాజిస్టిక్స్ సర్వీస్ ఒకటి, ఇట్లా మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్. ఓకే, అంటే మాతో ఒక 3 ఇయర్స్ మీతో ట్రావెల్ చేసే వాళ్ళు ఇవన్నిట్లో కూడా ఒక 1 ఇయర్ కంటిన్యూగా రన్ అయ్యారనుకోండి సార్, ఫ్రీ అయిపోతారు. ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైనా స్టార్టింగ్ లోనే అంత ఈజీగా రాదులేండి సార్, ఎందుకంటే అంత ఈజీగా వచ్చేటట్టు ఉంటే 2018 నుంచి 26 వరకు 25 వరకు ఎందుకు వెయిట్ చేస్తారు మీరు? యా సార్, మేము అప్పటి నుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ మనం నేర్చుకొని ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లాస్ కాకుండా ఒక సక్సెస్ మంత్ర మాదిరిగా సిస్టమ్ ఏర్పాటు చేసాము. దాని నుంచి మనం ఫ్రాంచైజీ ఇచ్చేసి నేర్పించుకుంటూ వాళ్ళకి 100% బిజినెస్ లో ఎర్న్ చేసేటట్టు చేస్తున్నాం. సూపర్ సార్, సూపర్. ఇది మొత్తానికి ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందుగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతా ఉంది, అట్లాగే ఈ వాటర్ బాటిల్ బిజినెస్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. సో మీరు కూడా ఇట్లాంటి ఫ్రాంచైజ్ కానీ లేదంటే డీలర్షిప్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ప్యూర్జెల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు నేరుగా కాజా హుసేన్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.